నేను సిగరెట్ ఎక్కువ కాలుస్తా. నికోటిన్ ప్రోటీన్ షుగర్గా మారుతుందని ఎప్పుడు విన్నా మామూలుగా. నికోటిన్ నిజం అండి. నిజమా? ఏమో ఒకసారి చదవాలి మళ్ళీ. నికోటిన్ బాడీలో ప్రోటీన్స్ని గ్లూకోజ్గా చేంజ్ చేస్తాను ఏదో ఉందా? ఏదో ఉంది. ఎప్పుడో చదివాను 10 years. అది మీకేమి ఇష్టం? వర్క్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏం తినాలనిపిస్తుంది? నేను స్వీట్స్ ఎక్కువ తింటాను సార్. సార్ మీరు బిగినింగ్లో మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ ఇంగ్లీష్ నావల్స్ ఇచ్చి చదవమని వాటి అంటే మీరు చదివి అంత టైం అంటే ఇప్పుడు ఒకేసారి ఒక నవల్ చదవనుకోండి రోజు పడుద్ది. కానీ మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నవల్స్ ఇచ్చి వాళ్ళని చదవమని, సో ఊరికే ఈ నవల సారాంశం ఏంటి, ఈ నవల సారాంశం ఏంటి అని అడిగేవారని ఏదో టాక్ ఉంది విన్నాను నేను. నిజనా అది? అంత పుస్తకాలు చదివే అమ్మాయిలు ఎవరు? ఇది రాంగ్ అయితే రాంగ్. నా స్నేహితులు ఎవడో చెప్పాడు ఇట్లా, ఎవరు చెప్పారు ఇలా. నేనే బిగినింగ్లో చదివేవాడిని హెరాల్డ్ రాబిన్స్ అవిని. బట్ అవి చదవడానికి నాకు చాలా టైం పట్టేది. అదే టైం పట్టేదనే మీరు వేరే వాళ్ళకి ఇంగ్లీష్ చదివి మీడియం చెప్పాలి. నో ఇంగ్లీష్ మీడియం కాదు, అవే చదివేవాడిని. జేమ్స్ హార్డీ చేజు ఏవేవో చదివేవాడిని. అది తప్ప అమ్మాయిలు ఎవరు ఇవ్వలేదు నేను ఎప్పుడు. కాకపోతే నాకు ఏదైనా నచ్చిన బుక్ ఉంటే అమ్మాయిలు కంపల్సరీగా చదవాలి అనే బుక్ ఉంటే అవి నేను ఎప్పుడూ 10 కాపీలు పెట్టుకుంటాను. మనసిస్తారు. అమ్మాయిలు ఎవరైనా వచ్చి పుస్తకం చదివే అలవాటు ఉందా అమ్మ అని అడుగుతా. ఉంది అంటే మాత్రం బుక్ ఇస్తా. అలా ఇస్తుంటా కొన్ని, అంతే తప్ప స్టోరీలు కాదు. సార్ క్యారెక్టర్స్ యాటిట్యూడ్ అది ఈడియట్టా, పోకిరినా, ఏక్ నిరంజన, లేకపోతే ఏ సినిమా అయినా ఈవెన్ హీరోస్ కూడా పర్ఫార్మెన్స్ సంబంధించి మొట్టమొదటి పూరి గారి సినిమాకి వెళ్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ చేంజ్ అయిపోతుంది అని అప్పట్లో ఏ హీరో వచ్చినా వాళ్ళ టైమింగ్ సెట్ అయింది అని. అంతవరకు హీరోలు చేసిన సినిమాల్లో టైమింగ్ వేరేలా ఉండేది. మీ సినిమా దగ్గర నుంచి వాళ్ళ టైమింగ్ వేరే. ఇప్పుడు టాప్ హీరోస్ అందరూ బట్ టైమింగ్ కూడా మీ సినిమా దగ్గర వాళ్ళ టైమింగ్ మారిపోయింది. అంటే ఐ థింక్ చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే ఈవెన్ మహేష్ గారి టైమింగ్ కానీ, ప్రభాస్ టైమింగ్ కానీ, వాళ్ళందరూ డైలాగ్ ఓరియంటేషన్ కానీ అక్కడ నుంచి వేరేలా చేంజ్ అయిపోయింది. సో అంటే నేను ఏంటంటే ఎక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ అంటే ప్రతి క్యారెక్టర్ అంత బలుపు ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు వేరేలా ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని. బట్ నాకు స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ రాయటం ఇష్టం. వాడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం అండ్ వాడికి కన్ఫ్యూజన్ ఉండకూడదు నా హీరోకి. అండ్ వాడు కొన్ని నమ్ముతాడు, ఆ నమ్మిన దానికోసం నిలబడతాడు. అసలు క్యారెక్టర్లు స్ట్రాంగ్గా రాయాలి, ఇంత స్ట్రాంగ్గా ఉండాలని నాకు బాగా పడిపోయిన సినిమా మణిరత్నం గారి నాయకుడు, వీరనాయుడు వేషం. ఓకే. అప్పటి నుంచి అప్పటికి నేను ఇంకా డైరెక్టర్ అవుదాను అనుకోలేదు, కానీ రాస్తే మాత్రం మంచి స్ట్రాంగ్ రాయాలి అన్నది అప్పటి నుంచి. ఈ క్వాలిటీస్ వల్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడడం. కానీ దీనివల్ల వాళ్ళకు ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ లేదంటే వాడు కొత్తగా మాట్లాడతాడు, అవి నచ్చుతాయి. నచ్చి ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ. అందుకనే వాళ్ళు అంతకు ముందు చేసిన దానికి దీనికి కొంచెం తేడాలు వస్తుంటాయి. యాక్చువల్గా బాడీ లాంగ్వేజ్ అనేది బద్రీలో ఇది కళ్యాణ్ గారిది. అది ఇప్పటికీ కళ్యాణ్ గారు అంటే ఇదే ఉంటుంది. అలాగే ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో అని మహేష్ గారు. సో ఐ థింక్ అదే యాక్చువల్గా మేనరిజం అవ్వచ్చు. నిజంగా అది కనుక ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఎంత ట్రెండ్ అయిపోయిండేవంటే ఇవన్నీ సోషల్ మీడియా. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఈ రోజులో ఉంటే కనుక పోకిలో డైలాగ్ కానీ, మేనరిజం కానీ, బద్రీలో కళ్యాణ్ గారి మేనరిజం కానీ ఈ సెన్సేషనల్ అయిపోయిండేవి. సో స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ డెఫినెట్లీ పుష్పలో క్యారెక్టర్ యాటిట్యూడ్కి మీరే ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇచ్చిన గిఫ్ట్ మాకు అది. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీ ప్రతి క్యారెక్టర్కి బలుపు ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, అంటే ఎలా చెప్పినా సరే అది వేరేలా ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఒక క్యారెక్టర్కి నత్తి పెట్టి సో ఎట్లా మీరు అది మెయింటైన్ చేస్తారు? నత్తి అనేది కొంచెం రిస్కే. ఎందుకంటే ఇంతకుముందు నేను హీరోలు రాసినట్టు ఇంత పెద్ద డైలాగులు రాసేయలేదు భారీగా. ఫ్లూయెంట్గా చెప్పించేస్తే ఆ నత్తి అనేది పోతుంది. నత్తి అనేది దానివల్ల చిన్న కాళ్ళు చేతులు కట్టేసినట్టే నాకు, ఈవెన్ విజయ్ కూడా. బట్ ఆ నత్తిలో కూడా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇందులో చూపించాం. అండ్ నత్తిని విజయ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ నత్తి డైలాగులే వేర్ ఇండియన్స్ మెరే బెహన్ మెరే సాబ్ ఆజా అని ఇలాంటివన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నత్తే. కానీ
ఆ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. బట్ మీరు సినిమా కానీ చూస్తే మాత్రం విజయ్ దాన్ని బాగా పర్ఫామ్ చేశాడు ఓకే. నత్తిని. రమ్యకృష్ణ గారికి ఫస్ట్ కట్ అంటే చెప్పినప్పుడు నత్తి కూడా యాటిట్యూడ్ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది. అది మాత్రం మిస్ కాలేదు. రమ్యకృష్ణ గారికి కథ చెప్పినప్పుడు ఆవిడ ఈ కథ అంతా ఓకే కానీ విజయ్ నత్తి ఎలా చేస్తాడో చూస్తాను నేను అని ఫస్ట్ డే షార్ట్ తీస్తుంటే ఆవిడ కెమెరా వరకు నించొని అది కానీ చేస్తే సినిమా చాలా బాగా వస్తుందండి. వాళ్ళ ఆ షార్ట్ తీయగానే ఆవిడే క్లాప్స్ కొట్టింది ఆవిడ. యాక్చువల్గా బాక్సింగ్లో మైక్ టైసన్ గురించి అంటే ఒకసారి ఒక అభిమానం మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అమితాబ్ బచ్చన్ సినిమాలు ఫ్లాప్ అవడం మొదలెట్టిన దగ్గర నుంచి సినిమా చూడడం మానేశానని చెప్పారు. అలాగే మైక్ టైసన్ బిగినింగ్లో రోజు పేపర్లో పడుతుంటుంది కదా, మైక్ టైసన్ పడుతుంటే అతను ఏ వ్యక్తి గురించి అయినా మనం ఒకసారి ఫిక్స్ అయ్యి ఉంటే కంటిన్యూస్గా విన్సే ఉండాలనుకుంటాం, ఓడిపోవడం ఇష్టం ఉండదు. సో ఆ విధంగా తన కెరీర్ అట్లా పడిపోవడం, తర్వాత తను అంటే అఫ్కోర్స్ ఏజ్ కూడా ఉంటుంది కదా, ఏజ్ ఇవన్నీ అంటే ఈజ్ ఐ థింక్ మహమ్మద్ అలీ, మైక్ టైసన్ ఇట్లా కొంతమంది ఏమంటారు, హోలీఫీల్డ్ ఇలా కొంతమంది పేర్లే మనకు గుర్తుంటాయి.